వేమూరు నియోజకవర్గానికి కొత్తగా ఎక్కడి నుంచో వచ్చి వేమూరు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వరికుటి అశోక్ బాబు నీ స్థాయిని మరచి మా నాయకుడు నక్క ఆనందబాబుపై విమర్శలు చేయడం సరికాదని కొల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీరు చేసిన ఉద్యోగం పల్నాడు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ద్వారా రైతులను మోసగించి ముంచిన విషయాలు ప్రజలకు తెలియనివి కావని, అటువంటి మీరు అధికారులను అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఆధార్ కార్డు పుట్టించుకున్నంత మాత్రాన మీరు స్థానికుడు కావని గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి మా నాయకుడు ఆనందబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మీ అధినేత అలాంటి వ్యక్తి పెట్టున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రీజన్లో కూడా రెడ్లను మాత్రమే సమన్వయకర్తలుగా పెట్టి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో 100 కోట్లు విలువ చేసే ప్యాలెస్లు కట్టుకునే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలను మాత్రమే ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మార్చటం పెత్తందారి మనస్తత్వానికి అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అక్కడ దాకా ఎందుకు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి అశోక్ బాబు కూడా 5 సంవత్సరాలు కొండపి నియోజకవర్గంలో పనిచేసిన తర్వాత ఏ కారణం చేత నిన్ను వేమూరు నియోజకవర్గానికి తీసుకొచ్చాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి పెత్తందారి పార్టీలో పనిచేస్తూ ఎదుటివారిని పెత్తందారి వ్యవస్థ, పెత్తందారి పార్టీ అనడానికి నీకు మనసు ఎలా వచ్చిందని చెప్పి, నీకు మాటలు ఎలా మాట్లాడుతున్నావని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇక ఈ అభ్యర్థి అశోక్ బాబు విషయానికి వస్తే పెత్తందారి వ్యవస్థ మీ పార్టీలో ఉంది, అదేవిధంగా నీలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏ విధమైన అర్హత లేని నువ్వు స్థానికంగా ఉన్న అధికారులు బెదిరించి, మీకు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా నేను ముఖ్య అతిథిగా పెట్టి కార్యక్రమాలు చేసే విధంగా నువ్వు అధికారులు బెదిరించి చేయటం పెత్తందారి వ్యవస్థ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా నడి రోడ్ల మీద మీకు సంబంధించిన సభలు పెట్టడం కూడా పెత్తందారి వ్యవస్థలో భాగమే అని చెప్పి నేను మీకు తెలియజేసుకున్నా. ఇన్ని విధాలుగా అంటే మీ అహంకారాన్ని ప్రజల మీద రుద్ది ఎంప్లాయీస్ని బెదిరించి నువ్వు సాగించే విధానాన్ని పెత్తందారి వ్యవస్థ అంటారని చెప్పి అశోక్ బాబు తెలియజేస్తున్నా. మీరు చేసే పనులన్నీ ఆ విధంగా ఉంటూ ఎదుటి వారిని విమర్శించడం సహేతుకం కాదని చెప్పి కొండపి నుంచి ఇక్కడికి విచ్చేసిన అశోక్ బాబుకి తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఆయన ఇంకో మాట అన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి నన్ను వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన మరుక్షణం నేను ఇక్కడికి వచ్చేసి పని చేసుకోవడం మొదలుపెట్టాను, నా ఆధార్ కార్డు మార్పించుకున్నాను, నేను ఇల్లు తీసుకున్నానని చెప్పి ఈ యాశాలయటం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీ నాయకత్వం అందరిలో కూడా ఉంది. ఎన్నికల ముందు మనం ఒకసారి గమనించినట్లయితే అమరావతిలో ఇల్లు కట్టుకున్నాం, మేము ఇక్కడే ఉంటాం, అమరావతి రాజధాని అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో అదేవిధంగా మోసం చేయడానికే నువ్వు వేమూరు నియోజకవర్గంలో ఇల్లు తీసుకోవడం కానీ ఆధార్ కార్డు మార్చుకోవడం కానీ జరిగిందని చెప్పి నేను వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేస్తున్నా. నువ్వు గతంలో పల్నాడు ప్రాంతంలో నువ్వు చేసిన మోసాలన్నీ కూడా ఇక్కడ ప్రాంత ప్రజల దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గమనించినప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటి, నీ మనస్తత్వం ఏంటి అనేది ప్రజానికానికి అర్థమవుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా. అశోక్ బాబు గారికి కొత్త బిచ్చగారు పొద్దురగడ అన్నట్టు నియోజకవర్గానికి వచ్చిందే తడవి ఈ గ్రామాల్లో తిరుగుతూ ఏది పడితే అది అవాకులు చవాకులు పెరగటం సమర్థనీయం కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. గత 15 సంవత్సరాలుగా ఈ ఆనంద్ బాబు గారు 2 సంవత్సరాలు గెలిచినప్పుడు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న ఆనంద్ బాబుని విమర్శించే హక్కు అర్హత నీకు లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆనంద్ బాబు గారు గుంటూరులో ఉంటారని అంటున్నారు, నివాసం గుంటూరు అయి ఉండొచ్చు, మీకు మళ్ళీ వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దోచుకోలేదు కాబట్టి ఊరికి ఒక ఇల్లు, గ్రామానికి ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఆయనకు ఉంది. ఆయనకున్న 3-4 సెంట్లు గుంటూరులో ఒకే నివాసం ఉంది. కానీ ప్రజల సమస్యలు ఉన్నప్పుడు, ప్రజల కోసం అవసరమైనప్పుడు ప్రతిరోజు కూడా నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ వేమూరు నియోజకవర్గ ప్రాంతంలోనే
ఆయన ఉంటున్నారనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజల మొత్తానికి తెలుసు. మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నువ్వు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పెత్తందారీతనంలో భాగంగా నీ నియోజకవర్గానికి తీసుకొచ్చాడు. ముందు అది ఎందుకు జరిగిందో నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. నీ ఇక్కడికి వచ్చేసి ఏది పడితే అది మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు పొందుదామనే ఆలోచన కూడా మానుకోమని చెప్పి అశోక్ బాబు గారికి తెలియజేసుకుంటున్నా. ఈ నియోజకవర్గం అనేది చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రజలు చాలా విఘ్నులైన వ్యక్తులు. ఎవరికి ఓటేయాలో ఏం చేయాలో వారికి తెలుసు. రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి నువ్వు చేసిన విమర్శలకు వేమూరు నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా అశోక్ బాబుని హెచ్చరిస్తూ, ఇది తడవుగా నువ్వు ఇక మీద ప్రెస్ మీట్లు కానీ ఇంకో సభాపూర్వకంగా కానీ మాట్లాడే ముందు పద్ధతి తెలుసుకుని ఎదుటి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవిస్తూ మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.